హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మష్రూమ్ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈరోజు మన ఛానల్లో. ముందుగా ఈ కర్రీని తయారు చేసుకోవడం కోసం 1/2 కిలో మష్రూమ్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క కడాయి పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన కొన్ని ఆనియన్స్ని వేసుకొని అవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అవి చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఒక బౌల్లోకి వేసుకొని మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ను అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి పొట్టు తీసిన కొన్ని వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న కొంచెం అల్లం, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూడింటిని కూడా మెత్తటి పేస్టులాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని కూడా ఇంతకుముందు వేసుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్ పేస్ట్, అలాగే మష్రూమ్స్లో ఈ పేస్ట్ని కూడా అందులోకి వేసుకోవాలి. తర్వాత దానిలోకి 1/4 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం వేసిన క్లిప్ మిస్ అయ్యింది. ఇలా వేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మసాలా దినుసులను వేసుకొని అవి బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని కూడా అందులోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దానిపై మూతని పెట్టుకొని లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ. అంతేనండి, చాలా సింపుల్గా మష్రూమ్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. చివరిగా కాస్త కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ కర్రీ రెడీ.